నమస్తే. ఆర్ సంధ్యాదేవి గారి నవల ప్రియవాదిక రెండవ భాగం. అంతలో ఫోన్ రింగ్ అవడంతో ఆ సుందర స్వప్నం కాస్త కరిగిపోయి మామూలు మనిషి అయి విసుగ్గా చాపి రిసీవర్ అందుకుని హలో అన్నాడు. అవతలి ఫ్రెండ్తో 10 నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేసి ఆలోచనల్లో పడ్డాడు. ఇంత అందంగా తన సంసార జీవితాన్ని ఊహించుకుంటున్నాడు. వసంతతో తన పెళ్లి జరిగి ఇంత అందమైన అపురూపమైన జీవితాన్ని గడిపితే అతనిలో ఏదో తెలియని ఆరాటం, అనురాగం ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. రేపు ఒంటరిగా వసంతతో మాట్లాడే అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశాన్ని జారు విడుచుకోకూడదు. ఆమె మనసు తెలుసుకుని తల్లిదండ్రులతో చెప్పి పెళ్లికి ముహూర్తం పెట్టించి ఆమెను వివాహం చేసుకోవాలి. పెళ్లి అంటూ చేసుకుంటే ఆమెనే వివాహం చేసుకోవాలి. మురళీధర్ మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు. అతనికి ఎందుకో ఆ సమయంలో మనసు అంతా తేలికయి గుండెల్లో సంతోషం పరుచుకుంది. వసంత తనది. ఈ ఇంటి కోడలిగా కొద్ది రోజుల్లో రాబోతుంది. మురళీధర్ మనసు అంతా వింత ఆలోచనలతో నిండిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా వసంతే కనిపించసాగింది. మురళీధర్ ఆలోచనలు ఆపి కళ్ళు మూసుకుని నిద్రపోవటానికి ప్రయత్నించాడు. వసంతకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మురళీధర్ కళ్ల ముందు కదలసాగాడు. అతనితో కలిసి కోవిళ్లకు వెళ్లడం అంటే ఆమెకు ఇష్టం లేకపోయినా తల్లి కూడా వస్తుంది కాబట్టి పర్వాలేదు. అయినా అతను అంత సభ్యత సంస్కారం లేని మనిషి కాడు. మంచి మర్యాద తెలిసిన మనిషి. ఏమైనా రేపు వాళ్లతో వస్తానని చెప్పింది. మాట తప్పకూడదు, వెళ్లి తీరాలి అని నిశ్చయించుకుంది. అతను కారు దగ్గరికి వచ్చి నిలబడటం, తనని వాళ్లతో రమ్మని అడగటం, తను వస్తానని అనగానే అతని కళ్లల్లో కాంతి, ముఖంలో సంతోషం చూస్తుంటే ఆమెకు బెనర్జీ గుర్తురాసాగాడు. ఆ రోజు షాపులో కనిపించిన తర్వాత మళ్లీ అతను కనిపించలేదు. ఆ వేళ 5 గంటలకి పుస్తకం చదువుకుంటూ కుర్చీలో కూర్చుంది. కళ్యాణి మెల్లగా దగ్గరకు చేరి వెనక వైపు నుండి మెడ చుట్టూ చేతులు వేసి అక్క తలపై తన గడ్డం ఆంచుకుని గారంగా అక్కా అంది. ఏమిటి ఈ గారం అన్నట్టు తలపైకి ఎత్తి చెల్లెలి వైపు చూస్తూ అంది. అక్కా మళ్లీ పిలిచింది. ఈసారి కొద్దిగా విసుగ్గా దీర్ఘం తీసింది. నిన్నొక మాట అడగనా? ఏమిటి? అనుమానంగా చెల్లెలి వైపు చూసింది. అడిగితే నిజం చెబుతావా? అసలు విషయం ఏమిటో తెలియకుండా నేనేం చెబుతాను? ఆ రోజు షాపులో కనిపించిన అతను నీకు తెలుసా? ఆ మాట వినటంతోనే గతుక్కుమన్నట్లు అయింది. వెంటనే ఏం మాట్లాడలేదు. చెప్పు అక్కా గారంగా అంటూ ఆమెకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. వసంత చూపులు నేలకు అతుక్కుపోయాయి. తన మనసులో విషయం చెల్లెలు పసిగట్టేసిందా అని గుండెలు దడదడలాడాయి. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే? అతన తమ తెలుగువాడు కాదు. ఆమె మనసులో ఏదో భయం లాంటిది పుట్టి అది క్రమక్రమంగా పెరిగిపోయి శరీరం అంతా వ్యాపించి మనిషి కంపించిపోయింది. అక్క మనసులో కల్లోలం గ్రహించి మెల్లగా అంది. అక్కా నేను ఎవరికీ చెప్పను. నీ మీద ఒట్టు. అతను నాకు చాలా నచ్చారు. నువ్వు అతను పెళ్లి చేసుకుంటే ఎంతో బాగుంటుంది. ఆ మాటలకి చెల్లెలి వైపు చూసింది. ఆమె నవ్వుకుంది. ఆ నవ్వులో నిజమైన ఆనందం గోచరించింది. వసంత కళ్లల్లో కాంతి తళుక్కుమన్నది. నిజమా అన్నట్టు చెల్లెలి వైపు చూసింది. నిజమే అన్నట్టు నవ్వింది కళ్యాణి. వసంతకి ధైర్యం వచ్చినట్టు అయి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. అక్కా చెప్పవా? నాకు తెలీదు మెల్లిగా అంది. పో, నేను నమ్మను. నీకు తెలుసు. నిజం, నాకు తెలీదు. తెలియకుండానే అతను నిన్ను చూసి నవ్వాడా? సూటిగా ప్రశ్నించింది. ఆ మాటతో ఆమె కనురెప్పలు బరువుగా క్రిందికి వాలిపోయాయి. చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. అక్కా
"ఉమ్," పరధ్యాసగా ఊహాలోకంలో విహరిస్తూ అంది. "చెప్పవా?" "నిజం కళ్యాణి, నాకు అతను ఎవరో తెలీదు" అంది చెల్లెల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తూ. "మరి అతను అలా చూసి నవ్వగానే నువ్వు అలా తడబడిపోయినట్లు అయిపోయి అలా ఉండిపోయావు? మీకు అసలు పరిచయం లేదా?" "లేదు, 2 సార్లు చూశాను అంతే. అదే పరిచయం అనుకోవలసిందే." "అయితే మీరు ఎప్పుడూ మాట్లాడుకోలేదా?" "ఉహుం." "మరి అలా అయితే మీ పెళ్లి ఎలా జరుగుతుంది అనుకున్నావు?" ఈసారి కళ్యాణి ఠీవీగా ప్రశ్నించింది. ఆ మాటకి ఒక్కసారి అదిరిపడినట్లు అయోమయంగా చూసింది చెల్లెలి వైపు. కళ్యాణి అక్కవైపు చూసి పక్కున నవ్వుతూ, "అమ్మాయి ప్రేమించగానే సరికాదు, పెళ్లాడే ధైర్యం కూడా ఉండాలి. మూగ ప్రేమ త్రోవ చూపదు." "అంటే?" అడిగింది. ఆమెకు నిజంగానే అర్థం కాలేదు. "అంటే అతని వివరాలు తెలుసుకోవాలి, అతనితో మాట్లాడి పరిచయం పెంచుకోవాలి. తెలిసిందా?" అంటూ చెప్పి అక్కడ నుండి తుర్రున పారిపోయింది. చెల్లెలు వెళ్లిన వైపే చూస్తూ అలా కూర్చుండిపోయింది అదే విషయం ఆలోచిస్తూ. వసంత ఆ రోజు బస్టాండ్లో నిలబడింది ఫ్రెండ్ ఇంటికి వెళ్లడానికి. బస్సు ఇంకా రాలేదు. విసుగ్గా చేతి వాచి చూసుకుంది. త్వరగా వెళ్లి వచ్చేద్దామంటే ఈ బస్సులు ఒకటి, టైంకి రావు అనుకుంది మనసులో. చూపులు మాత్రం అటే ఉన్నాయి. "హలో" అంటూ విష్ చేశాడు. అతని కంఠస్వరం వింటూనే త్రుళ్ళిపడి తల తిప్పి చూసింది. అంతే, ఒక్క క్షణం అలాగే ఉండిపోయింది. కల? నిజమా? అతను అతను ఆమెకు వెంటనే ఏం మాట్లాడాలో తోచలేదు. తడబడినట్లయి వెంటనే తనకు తాను సర్దుకుని చిరునవ్వు నవ్వింది. అతను ఆమె వైపు అలాగే నవ్వుతూ చూడసాగాడు. "యు ఆర్ గోయింగ్ టు యువర్ ఫ్రెండ్స్ హౌస్?" అంటూ నవ్వుతూ అడిగాడు. అవును అన్నట్టు తల ఊపింది. "మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మీ ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను" అన్నాడు. అతను ఆ తెలుగు మాట్లాడటంలో చాలా యాసగా, అదోలా యువతల వినేవాళ్లకి నవ్వు వచ్చేలా తమాషాగా, గమ్మత్తుగా ఉంది. వసంతకి నవ్వు వచ్చినా నవ్వకుండా మామూలుగా అంది. "నో థ్యాంక్స్, ఐ విల్ గో బై బస్." ఆ చెప్పటం చాలా శాంతంగా, మృదువుగా ఉంది. అతను క్షణంసేపు ఆమె వైపు అలా చూసి నవ్వేస్తూ అన్నాడు. "నేను ఊరికే మర్యాద కోసం అడిగాను. మీరు తెలుగు అమ్మాయి అని తెలుసును. తెలుగు అమ్మాయిలు అలా రారు. అందుకే మీ తెలుగు పద్ధతులు నాకు చాలా నచ్చుతాయి." ఆమెకు నవ్వు ఆపుకోవటం కష్టమైపోయింది. "ఏమి? ఎందుకు అలా నవ్వుతున్నారు?" ఆమె ఏం లేదు అన్నట్టు తల తిప్పుతూ మాట మార్చటానికి ప్రయత్నించింది. "నాకు తెలుసు మీరు ఎందుకు నవ్వుతున్నారు. నా తెలుగు చాలా చెత్తగా ఉందనుకుంటాను" అంటూ నవ్వేసి అన్నాడు. "ఏం చేయమంటారు? నాకు తెలుగు మాట్లాడటం చాలా ఇష్టం. తెలుగు వాళ్ళు అంటే నాకు చాలా గౌరవం. అందుకే నేను తెలుగువాణ్ణి అనిపించుకోవాలని తెలుగులో మాట్లాడుతున్నాను. నేను బెంగాలీని" అంటూ చెప్పాడు. ఆమె నవ్వి ఊరుకుంది. ఇంకేం మాట్లాడలేదు. "మీరు ఏమీ అనుకోను అంటే చిన్న మాట" అంటూ ముఖం అదోలా పెడుతూ మొహమాటంగా అన్నాడు. "ఏమిటి?" అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. అతను క్షణంసేపు తటపటాయించి మెల్లగా చెప్పాడు. "మీతో ఒక పావుగంట ప్రత్యేకంగా మాట్లాడాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. మీరు ఏమీ అనుకోను అంటే రేపు సాయంత్రం లీలామహల్ సినిమా హాలుకి వస్తారా?" అతను అంత ధైర్యంగా అలా అడిగేసరికి ఆమె క్షణంసేపు బిత్తరపోయినట్టు అయింది. అతను ఆమె వైపు వేడుకోలుగా చూశాడు. అతను అంటే ఆమెకు ఇష్టం. ఇష్టమైన వ్యక్తిని ఆరాధించటం మొదలుపెట్టిన దగ్గర నుండి అతని మాటే వేదంగా అనిపించసాగింది. అతని మాట తోసిపుచ్చటానికి ఆమె మనసు ఒప్పుకోలేదు. అలా అని త్వరగా బయటపడిపోవడానికి ఇష్టపడలేదు. "అలాగే రావటానికి ప్రయత్నిస్తాను" అంది.
అతని మాట కాదనలేక వస్తానన్నట్టు, తనకి అలా రావటం మాత్రం ఇష్టం లేదు అన్న అర్థం వచ్చేటట్టు. ఆ మాటకి అతను నవ్వాడు. ఆ నవ్వు ఎంతో అందంగా, హుందాగా, చక్కగా వెన్నెల విరపూసినట్టుగా ఉంది. అలా పైకి అన్నా నీ మనసు ఏమిటో నాకు తెలిసిపోయింది అన్న భావం ఆ నవ్వులో, ఆ కళ్లల్లో తొంగి చూసింది. మీరు వస్తారు, నాకు తెలుసు అంటూ నవ్వి మోటార్ బైక్ పోనిచ్చాడు. అతను నవ్వుతూ చెయ్యి ఊపాడు. వసంత అతని వైపే చూడసాగింది కనిపించేంత వరకు. రేపు అతనితో సినిమాకి వెళ్ళాలి అనుకుంటే ఏదో తెలియని ఆనందం, మనసులో ఏదో భయం, గుబులు. తనకి ఒంటి మీద తెలివి ఉండే చేస్తుందా? ఎవరైనా చూస్తే? ఫ్రెండ్ ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన అవే ఆలోచనలు చుట్టేయసాగాయి. ఈ సంగతి కళ్యాణికి చెప్పాలనుకుంది. అందుకు ఆమె మనసు ఒప్పుకోలేదు. చెల్లెలు ఎవరికైనా చెప్పేస్తుందేమోనని భయం. ఎందుకనో ఈ విషయం ఎవరికీ తెలియకుండా రహస్యంగా దాచుకోవాలనిపిస్తుంది. ఆ రాత్రి అంతా అతనే కళ్లల్లో కదలసాగాడు. అయితే అతనికి తను అంటే ఇష్టమే అన్నమాట. ఇష్టం అన్నమాట తలుచుకోగానే ఆమె ముఖం సిగ్గుతో ఎర్రపడింది. బెనర్జీ ఎంత చక్కనివాడు, ఎంత మర్యాదైన మనిషి. అతను తెలుగు అతను కాడు, బెంగాలీ. ఇద్దరికీ పెళ్లి జరుగుతుందా? అందుకు పెద్దవాళ్లు ఒప్పుకుంటారా? జరగని పెళ్లికి ఆర్భాటం చేస్తున్నట్టు అతన్ని ప్రేమించటమా? ఇది జరిగే పనా? ఆమె మనసులో డీలా పడిపోయింది. ఏమైనా తను మాత్రం బెనర్జీని మర్చిపోలేదు, అతన్ని దూరం చేసుకోలేదు. అతన్ని తను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. అతను తనని ప్రేమిస్తున్నట్టు తెలుస్తుంది. అంతకంటే ఏం కావాలి? ఇద్దరూ ఇష్టపడితే పెద్దల ఇష్టం ఏముంది? వసంత మనసులో నిశ్చయించుకుంది. లీలామహల్ సినిమా హాలు వద్ద బెనర్జీ నిలబడి వసంత రాక కోసం ఎదురు చూస్తున్నాడు. రిక్షా ఆగింది. వసంతని దూరాన్నుండే ఆనవాలు పట్టి ఆపుకోలేని సంతోషంతో ఎదురు వెళ్లి రిక్షా అతడికి డబ్బులి తనే ఇచ్చి ఆమెను వెంట పెట్టుకుని లోపలికి వెళ్లాడు. టికెట్లు అంతకు ముందే అతను తీసుకున్నాడు. ఇద్దరూ హాలులోకి వెళ్లి కూర్చున్నారు. అది బాక్స్, మూలన కొద్ది సీట్లే ఉన్నాయి. ఆ సినిమా వచ్చి చాలా రోజులు అయిపోవడం వలన హిందీ సినిమా మూలన జనం ఎవ్వరూ లేరు. ఆ బాక్సులో ఇంకెవరూ లేరు. ఇది చాలా సాహసమేనేమో అని ఆమె మనసు పీకసాగింది. అతను మాత్రం ఎంతో చనువుగా, ఎన్నాళ్ల నుండో పరిచయం ఉన్నట్టుగా సరదాగా మాట్లాడసాగాడు. ఆమెకు అలాగే అనిపించసాగింది. ఇద్దరికీ ఎన్నాళ్లగానో పరిచయం ఉన్నట్టుగా, ఎన్నో జన్మల బంధం ముడిపడి ఉన్నట్టుగా, మళ్లీ ఈ జన్మలో పడబోతున్నట్టుగా అనిపించసాగింది. ఒకరి మీద ఇష్టాన్ని మరొకరు ఇంకా ఇంకా పెంచుకోపోతున్న యువతి యువకుల మాదిరిగానే వారిరువురు అలా వాగ్బంధన లేకుండా మాట్లాడుకోసాగారు. నిన్ను చూసిన దగ్గర నుండి నా మనసు అంతా నువ్వే నిండిపోయావు. అతను అనురాగంతో పలికిన మాటలకి నాకు అంతే అని చెప్పింది. ఈరోజు సినిమాకి రమ్మని చెప్పడానికి నేను ఎంత సందేహించానో, నేను ఎంత భయపడ్డానో. భయం ఎందుకు? లాలనగా అడిగాడు. ఎవరైనా చూస్తే? అతను నవ్వేశాడు. ఇలా నిన్ను నా గుండెల్లో ఎవరికీ కనిపించకుండా దాచేసుకుంటాను అంటూ చెయ్యి పట్టుకున్నాడు. అబ్బా ఆశ అంటూ అతని చేతిని మృదువుగా విడిపించుకుంది. అలా కబుర్లతో టైం గడిచిపోయింది. సినిమా అయిపోయింది. ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ లేచారు. ఆమె చెయ్యి పట్టుకుని అతను నడవసాగాడు. వసంత రిక్షాలో వెళ్లిపోతాను అని అంటున్నా వినిపించుకోకుండా అతను తన మోటార్ బైక్ మీద ఆమెను ఇంటి దగ్గర కొద్ది దూరంలో దించేసి వెళ్లిపోయాడు. వెళ్లిపోతూ అడిగాడు, మళ్ళీ ఎప్పుడు? రేపు బీచ్కి వస్తావా? ఆలోచిస్తాను. ఆలోచించటం కాదు, తప్పక రావాలి. వీలు చూసుకుని రావటానికి ప్రయత్నిస్తాను అంటూ నవ్వింది. అతను రేపు రమ్మని చెప్పి వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయం లేస్తూనే ఆ విషయం గురించి ఆలోచించుకుంది. అతనితో మాట్లాడుతుంటే టైమే తెలియదు.
ఎప్పుడూ అతని దగ్గర అలా ఉండిపోవాలనిపిస్తుంది. అతన్ని చూడకుండా క్షణం ఉండలేననిపిస్తుంది. ఏమిటి ఈ వింత? తలచుకుంటే తనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అతను ఎవరు, తను ఎవరు? ఇద్దరికీ చిత్రంగా పరిచయం అయింది. తను ఆ రోజు బీచ్కి వెళ్లాలని నిశ్చయించుకుంది. మధ్యాహ్నం 2 గంటలకి అతను ఫోన్ చేసి అడిగాడు, ఈరోజు బీచ్కి వస్తున్నావా అని. రాకపోతే మీరు ఊరుకుంటారా? ఇప్పుడు ఫోన్ చేశారు, ఇంకాసేపు ఉంటే ఇంటికి కూడా వచ్చేస్తారు అంది హాస్యంగా మాట్లాడుతూ. ఆ మాటలకి అతను గట్టిగా నవ్వేశాడు. బెనర్జీ వసంతల పరిచయం అయి 4 రోజుల పైన అవుతోంది. ప్రతిరోజు వాళ్లు ఎక్కడో ఒకచోట కలుసుకుంటూనే ఉన్నారు. ఆ రోజు బీచ్లో ఇద్దరూ కూర్చున్నారు. ఇద్దరూ దూరంగా వెళ్లి కూర్చోవడం వలన ఎవ్వరూ లేరు. నిర్మానుష్యంగా ఉంది. అతను చనువుగా ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. ఆమె అభ్యంతరం చెప్పలేదు. వసు, నువ్వు ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అతని మాటలకు ఆమె నవ్వుతూ అంది. ఈ మాట నీ నోటి వెంట రోజుకి 100 సార్లు అయినా విని ఉంటాను. ఎవరైనా వింటే నవ్వుతారు. కాస్త ఆపండి. ఎందుకు నవ్వటం? కాస్త సీరియస్ గా అడిగాడు. ఎందుకా? మీ మాటలకి. నేనేం తప్పు అన్నానా? నువ్వు అందంగా లేవా? ఏది ఆ మాట నా ఎదురుగా ఎవరినైనా అనమను. తన చేత్తో అతని నోరు మూసి అంది. కాస్త తగ్గండి. మీ వసంతే ఈ ఇండియాకి రాణి అనుకుంటున్నారు. నాకంటే అందగత్తెలు ఎందరో ఉన్నారు. ఏడిశారు. ఇద్దరు నవ్వుకున్నారు. ఆమె నవ్వుతుంటే అతను రెప్పవాల్చకుండా క్షణంసేపు ముగ్ధుడై చూశాడు. వసు అంటూ ఆమెను చుట్టేశాడు. అతని తల ఆమె గుండెలను చేరుకుంది. వసు, మన పెళ్లి ఎంత త్వరగా అవుతుందా అని కలవరిస్తున్నాను అన్నాడు. నేను అంతే అంది మైమరుపుగా. నిజంగానా వసు? నిజంగానే. అయితే మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? ఆతృతగా అడిగాడు. మీరు ఎప్పుడంటే అప్పుడే అంది. మరి మీ పెద్దవాళ్లు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. నా తల్లిదండ్రులు పాట్నాలో ఉన్నారు. తెలుగు వాళ్ళు అన్నా వాళ్ల సంప్రదాయం అన్నా చాలా ఇష్టపడతారు. మీ పెద్దవాళ్లే ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకుంటారు. నీకు నమ్మకం ఉందా? ఉంది. అయితే మన విషయం చెప్పి వెంటనే ఒప్పించి పెళ్లికి ఏర్పాట్లు చేయించు. నేను మా తల్లిదండ్రులకి ఉత్తరం రాస్తాను. వసంత సంతోషంగా తల ఊపింది. ఒక్క షరతు అన్నాడు. ఏమిటి అన్నట్టు చూసింది. రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుందాం అంటే నేను ఒప్పుకోను. మరి అన్నట్టు కళ్ళు చక్రాల్లా చేసి చూసింది. మీ తెలుగు పద్ధతుల ప్రకారం మన పెళ్లి జరగాలి. నీ మెడలో 3 ముళ్ళు నేను వెయ్యాలి. ఆశ్చర్యంగా చూసింది. మీకు మా పద్ధతులు అన్నీ ఎలా తెలుసు? స్నేహితుడి పెళ్లికి వెళ్లాను. వాళ్ళు తెలుగు వాళ్లే అన్నాడు నవ్వుతూ. వసంత నవ్వింది. తొందరలో మీ అమ్మా నాన్నగార్లతో ఈ విషయం మాట్లాడాలి. అలాగే. ఇద్దరూ పెళ్లి విషయం గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు. వసంత ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా ఆ విషయం గురించే ఆలోచిస్తూ కూర్చుంది. ఈ సంగతి తల్లిదండ్రులకు ఎలా చెప్పటం? కులం వేరు సరికదా. అతను తెలుగువాడు కాదు. అమ్మా నాన్న ఒప్పుకుంటారా? వసంత దిగులుగా కూర్చుంది. బెనర్జీతో తన పెళ్లి ఎలా జరుగుతుంది? ఆలోచిస్తుంటే ఆమె బుర్రలో ఒక ఆలోచన తళుక్కుమని ఆమె మనసును శాంతింపచేసింది. ఆ రోజు రాత్రి అంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. చెల్లెలికి ఈ విషయం చెప్పి అమ్మకి నాన్నకి చెప్పమనాలి అనుకుంది. వసంత ఆలోచన ఒకటి అయితే జరిగినది మరొకటి అయింది. ఆ రోజు ఉదయం ట్రైన్కి మేనత్త సుందరమ్మ కొడుకు శ్రీరామ్ దిగాడు. వాళ్ళని చూస్తూనే పురుషోత్తం గారు, పార్వతమ్మ హడావిడి పడిపోయారు. సుందరమ్మ ఇంటికి వస్తూనే వసంతను దగ్గరకు తీసుకుని, ఏమ్మా బాగున్నావా అని అడిగింది ఆప్యాయంగా. ఆమెను చూసి 3 సంవత్సరాలైంది. వాళ్ల భూములు తగాదాల వలన తమ్ముడి ఇంటికి రావటం కుదరలేదు.
పురుషోత్తం గారి దంపతులే 2 సార్లు వెళ్లి మళ్లీ 2 రోజుల్లో వచ్చేశారు. శ్రీరామ్ హైదరాబాదులో బీఈ చదువుతుండటం వలన మేనమామ ఇంటికి రావటం అవలేదు. అతను ఆ ఇంటికి వచ్చి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల క్రితం అతను వసంతని చూశాడు. మళ్లీ ఇప్పుడు చూశాడు. అప్పటికే ఇప్పటికీ ఆమె ఎంతో మారిపోయింది. కళ్యాణి పరికిణి జాకెట్టు వేసుకునేది. ఇప్పుడు చీరలు కడుతుంది. ఇద్దరిలో ఎంత మార్పు! కళ్యాణికి వయసు పెరిగినా ముఖంలో పసితనం పోలేదు. వసంతలో అందంతో పాటు ఆకర్షణ, పెద్ద తరహా కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. శ్రీరామ్కి ఆ సంవత్సరంతో చదువు పూర్తి అయింది. హైదరాబాద్ కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది. కొడుకు పెళ్లి విషయం మాట్లాడదామని కొడుకుని తీసుకుని తమ్ముడి ఇంటికి వచ్చింది సుందరమ్మ. చిన్నప్పుడే వసంతని తన కోడలు అని తమ్ముడికి చెప్పి మాట ఇచ్చింది. వసంత పెళ్లి శ్రీరామ్తో నిర్ణయం అయిపోయినట్టే పురుషోత్తం గారి దంపతులు అనుకున్నారు. ఈ సంగతి వసంతకు తెలిసినా అంత పట్టించుకోలేదు. అందరూ తనని హాస్యం ఆడుతున్నారు అనుకుని నవ్వి ఊరుకునేది. అంతే, అంతవరకే ఆమె ఆలోచనలు. శ్రీరామ్ వసంతని చూస్తూనే క్షణంసేపు అలా ఉండిపోయాడు. ఆమె అందచందాలకు ముగ్ధుడై మనసు అంతా సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయింది. అప్పుడే ఆమె కూడా అతని వైపు చూసింది. క్షణంసేపు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. అతని కళ్లల్లో నిండుగా అనురాగం తొణికిసలాడింది. వసంత చూపులు క్షణంసేపు తడబడినట్టు అయి వెంటనే సర్దుకున్నాయి. అప్రయత్నంగా ఆమె పెదవులు చిరునవ్వును పులుముకున్నాయి. శ్రీరామ్ కూడా చిరునవ్వు నవ్వాడు. కళ్లతో బాగున్నావా అని ప్రశ్నించాడు. జవాబుగా నవ్వింది. ఆ రాత్రి పురుషోత్తం గారి దంపతులు సుందరమ్మ కూర్చుని పెళ్లిళ్ల విషయాలు మాట్లాడుకుంటున్నారు. వసంతకి ఈ విషయం తెలిసి మతిపోయినట్టు అయింది. ఇప్పుడు ఏమి చేయటం? ఆమె మనసులో బెనర్జీ మెదిలాడు. అతను తనని మనసారా ప్రేమిస్తున్నాడు. తను అతన్ని మనసారా ప్రేమిస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని నిశ్చయానికి వచ్చేసరికి ఇలా అయింది ఏమిటి? ఇంతకు ముందే ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పేయవలసింది అని బాధపడసాగింది. వసంత మనసు అంతా అదోలా అయిపోయింది. వసంత గడిచిన రోజులు గుర్తు తెచ్చుకుంటూ కళ్ళ నీళ్లు తెచ్చుకుంది. శ్రీరామ్. ఆమె మనసు కదిలి కదిలి ఏడ్చింది. శ్రీరామ్, నన్ను క్షమించు అంటూ దుఃఖించింది. అంతలో ఆమెకు బెనర్జీ గుర్తుకు వచ్చాడు. భగవంతుడా అంటూ కళ్ళు మూసుకుంది. ఎందుకు ఈ జన్మ? బెనర్జీ, నేను ఏం ఘోర పాపం చేశాను అని తలుచుకుని తలుచుకుని హృదయం ద్రవించేలా కుమిలి కుమిలి ఏడ్వసాగింది. ఎంత ఏడ్చినా గతం బ్రతికి కళ్ల ముందు నిలవదు. జరిగిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు తన జీవితంలోకి అకస్మాత్తుగా మురళీధర్ ప్రవేశించాడు. అతను తన మనసులోకి ప్రవేశించగానే తన జీవితమే ఒక ఊగిపోతుంది. గతాన్ని మరిచి తీయని ఊహల్ని, మధుర క్షణాలని సమాధి చేసి తిరిగి తన జీవితానికి కొత్త పునాదులు వేసుకుని సంతోష సౌధాన్ని నిర్మించబోతుందేమో అని మనసు పరిపరి విధాల భయంతో నిలువెల్లా దహించుకుపోనారంభించసాగింది. అంతలోనే ఏదో ధైర్యం, అలా ఎన్నటికీ కాదు, తన మనసు ఎప్పటికీ మారదు అనుకుని తేలిగ్గా ఊపిరి తీసుకుంది. తెల్లవారే గుర్తుకు వచ్చింది. మురళీధర్కి గుడికి వాళ్లతో వస్తానని చెప్పడం. ఆ విషయం గుర్తురాగానే లేచి త్వరగా తయారవసాగింది. వసంత ముస్తాబై కూర్చుంది. టైం చూసుకుంది. 10:30 అయింది. అతను వస్తాడా? తను వాళ్ల ఇంటికి వెళ్లాలా? ఆమె ఎటూ నిర్ణయించుకోలేకపోయింది. అంతలో ఫోన్ రింగ్ అయింది. వసంత లేచి వెళ్లి రిసీవర్ అందుకుని, హలో, వసంత స్పీకింగ్ అంది. ఆ మృదు మధురమైన స్వరం వినపడటంతో అవతలి కంఠస్వరం ఆపుకోలేని ఆనందంతో, హలో వసంత గారు, నేను మురళీధర్ని మాట్లాడుతున్నాను అంటూ నవ్వాడు. అతని కంఠస్వరం వింటూనే మురళీధర్ అని గ్రహించేసింది. మీరు రెడీయేనా? అయితే ఒక పావుగంటలో కారు తీసుకుని మీ ఇంటికి వస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు. రిసీవర్ పెట్టేస్తూ చేతి వాచి వైపు ఒకసారి చూసుకుంది.
ఒక పావు గంటలో అతను వచ్చేస్తాడు అని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని సిద్ధంగా ఉంది. టైం అవటంతో వీధిలో కారు ఆగిన శబ్దం అయి హారన్ వినిపించింది. వసంత చటుక్కున లేచి వెళ్లి అతన్ని క్షణం ఆగమని చెప్పి లోపలికి వెళ్లి తల్లికి చెల్లెలికి చెప్పి కారులో అతనితో వెళ్ళింది. కారు అతనే డ్రైవ్ చేయసాగాడు. వసంత పరధ్యానంగా కూర్చుంది. ఏమిటి అంత పరధ్యాసగా ఉన్నారు? నవ్వుతూ ప్రశ్నించాడు. తల తిప్పి అతని వైపు చూసి హుందాగా నవ్వింది. ఆ నవ్వులో ఎన్నో అర్థాలు స్ఫురించాయి. ఇలా మౌనంగా ఉండక ఇంకెలా ఉండమంటారు? ఇది కోర్టు కాదు కదా అన్నట్టు ఉంది. ఆడపిల్ల ఎక్కువగా మాట్లాడటం మర్యాద అన్నట్టు ఉంది. ఇలా ఉండటమే నాకు ఇష్టం అన్నట్టు ఉంది. అతను మరిక ఏం ప్రశ్నించలేదు. కారు ముందుకు పరుగులు తీసింది. ఒక్క క్షణం ఆలోచనలు ఆపి తల తిప్పి అతని వైపు చూసింది. ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నట్టు? మీ ఇంటికి కాదా? ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అతని ముఖం క్షణంసేపు గంభీరంగా అయింది. తల తిప్పి చూడకుండానే జవాబు ఇచ్చాడు. కాదు, వాళ్ళు అందరూ ముందుగా వెళ్లిపోయారు. నాకు పని ఉండటం వలన ఆగి అరగంట తర్వాత బయలుదేరి వచ్చాను. ఆమె మరిక ఏం మాట్లాడలేదు. మురళీధర్ క్రీగంట ఆమె వైపు చూశాడు. వసంత చూపులు ఎటో ఉన్నాయి. అతను మౌనం వహించాడు. కారు ముందుకు పోసాగింది. వసంత ఈసారి ఉలిక్కిపడి అనుమానంగా అతని వైపు చూసింది. మనం ఇప్పుడు వెళ్లేది ఎక్కడికి? వినాయకుడి కోవిలికి కాదా? కంగారుగా అడిగింది. కాదు, తాపీగా చెప్పాడు. కాదు, మరి ఎక్కడికి? అయోమయంగా ప్రశ్నించింది. జూకి, మామూలుగా చెప్పాడు. జూకా? నుదురు చిట్లించి కోపం ఆపుకుంటూ అంది. అవును వసంత, మీరు ఈ ఒక్కసారి క్షమించాలి. మీతో ఒక గంట సేపు ప్రత్యేకంగా మాట్లాడాలని మీతో అలా చెప్పి నాతో తీసుకువచ్చాను. ఆ మాటలు వినడంతో మాటా పలుకు లేనట్టు క్షణంసేపు అలా ఉండిపోయింది. అతని కంఠస్వరం కొద్దిగా తగ్గించి మెల్లగా అన్నాడు. చాలా రోజులుగా అనుకుంటూ నేనే ధైర్యం చేయలేక ఊరుకుండిపోయాను. ఎప్పటికైనా అడగవలసిందే అని నిశ్చయించుకుని ఈ విధంగా చెప్పి మిమ్మల్ని నా వెంట తీసుకువచ్చాను. మీరు మరొకలా అనుకోవద్దని మరీ కోరుతున్నాను. తప్పు అయితే క్షమించండి అన్నాడు. అలా అంటున్నప్పుడు అతని కంఠస్వరం కాస్త వణికినట్టు అయింది. వసంతకి ఏం చెప్పాలో తోచలేదు. మౌనంగా ఉండిపోయింది. భగవంతుడా, నాకు ఇదో పరీక్ష అనుకుంది మనసులో బాధగా. పైకి ఏం అనలేకపోయింది. తీరా అతనితో కారులో వచ్చాక ఏం అనగలదు? అందుకే మౌనం వహించింది. మురళీధర్, వసంత కారు దిగి టికెట్ తీసుకుని గేటు లోపలికి వెళ్లారు. అలా ఇద్దరూ మౌనంగా నడవసాగారు. చాలా దూరం వెళ్లి ఎవ్వరూ లేని చోటుకు వెళ్లి అక్కడ చిన్న మండపంలా ఉంటే అక్కడ బెంచ్ మీద కూర్చున్నారు. కాస్త దూరంలో ఎదురెదురుగా కూర్చున్నారు ఇద్దరు. కొద్ది క్షణాలు మౌనమూర్తుల్లా ఉండిపోయారు. కాలు మీద కాలు వేసుకుని స్తంభానికి టీవీగా చేరబడి కూర్చున్న అతని వైపు క్షణం చూసి చూపులు తిప్పేసుకుంది. అతను తన మనసులో విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అయినా తప్పదు, ఈరోజు చెప్పి తీరాలి. ఇలాంటి సమయం మళ్లీ రావాలంటే రాదు. ఇది మంచి అవకాశం. వసంత, ఆ పిలుపు చాలా మృదువుగా, ఆప్యాయంగా, దగ్గరగా, హృదయానికి హత్తుకుపోయేటంత అనురాగంగా, మధురంగా, హాయిగా అనిపించింది వసంత చెవులకు. కనురెప్పలెత్తి అతని వైపు చూసింది. అతను ఆమె వైపు అలాగే క్షణంసేపు చూశాడు. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ చూపులు ఆమె హృదయాన్ని తాకి మనసు పరవశించిపోయింది. ఆమెకు క్షణంసేపు తను ఎక్కడ ఉన్నది, తనకు ఎదురుగా ఎవరు ఉన్నది మర్చిపోయింది. ఆమె మనసు గతంలోకి జారిపోయింది. అతని వైపు మైమరచినట్టు చూస్తూ ఉండిపోయింది.
మురళీధర్ కూడా అలాగే చూడసాగాడు. అంతే, అతనికి ఆ క్షణంలో మనసు ఏమైందో అతనికి తెలియలేదు. అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు. వసంత అలాగే రెప్ప వాల్చకుండా చూడసాగింది. చేతులు చాపి కళ్లతో దగ్గరకు రమ్మని సైగ చేశాడు. వసంత ఆ సైగకి పొంగిపోయినట్లుగా అయి అప్రయత్నంగా లేచి నిలబడింది. కళ్లతో దగ్గరకు రమ్మని సైగ చేస్తూ ముందుకు 2 అడుగులు వేశాడు. వసంత కూడా 2 అడుగులు ముందుకు వేసింది. ఇద్దరూ జానెడు దూరంలోకి వచ్చారు. ఒకరు ఒక్కడుగు ముందుకు వేసినా ఇద్దరూ దగ్గరైపోతారు. అడుగు ముందుకు వెయ్యబోయి ఆగిపోయాడు. అడుగు ముందుకు వెయ్యాలనుకుని వెయ్యలేకపోయి ఆగిపోయింది. అతని మనసు సంతోషంతో ఉరకలు వేయసాగింది. ఆమె కళ్లకు అప్పుడు మురళీధర్ కనిపించసాగాడు. బెనర్జీ లేడు. అతను రాలేదు ఇక్కడికి. అతను తనకి ఇక కనిపించడు. తనతో వచ్చింది మురళీధర్. ఆమెకు ఒక్కసారి తల తిరిగిపోయినట్టు అయింది. అతనికి తను జానెడు దూరంలో నిలబడి ఉంది. ఎంత సిగ్గుపడవలసిన విషయం! అసలు ఈరోజు తనకి ఏమైంది? మనసు ఎందుకు ఇలా మారుతుంది? వసంత గిరుక్కున వెనుతిరిగింది. అంతే, అతను ఆమె చెయ్యి చటుక్కున పట్టి ఆపి దగ్గరకు లాక్కున్నాడు. అనుకోని సంఘటనకు అదిరిపడింది. తూలి అతని మీద పడబోయి బలవంతంగా ఆపుకుంది. వసు, అతను మృదువుగా పిలిచాడు. ఆ పిలుపు ఆమె చెవులను తాకగానే మనసు విలవెల్లాడిపోయింది. అదే పిలుపు బెనర్జీ పిలిచేవాడు. మళ్లీ ఈనాడు ఆ పిలుపు ఇతని నోటి వెంట వింటుంది. వసు, ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఆమె చెయ్యి విడవకుండా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అతను చెప్పబోయేది ఏమిటో తనకు తెలుసు. అతని మనసు ఎప్పుడో గ్రహింపు అయిపోయింది. కొత్తగా తెలుసుకునేది ఏమిటి? వసు, నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చానో తెలుసా? నా మనసులో మాట చెప్పడానికి. ఆమె మాట్లాడలేదు. ఆమె చెయ్యి అతని చేతిలో అలాగే ఉంది. ఇది కోర్టు కాదు. మనం ఇప్పుడు లాయర్సే కాదు. మన మనసులు విప్పి మాట్లాడుకునే యువతీ యువకులం, కాబోయే దంపతులం అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. మురళీధర్ గారు అయోమయంగా చూసింది. ఆమెను అక్కడే తన పక్కన కూర్చోమని తను కూర్చుంటూ, వసంత, ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాలనుకుని చెప్పలేకపోయాను. ఇప్పుడు అవకాశం దొరికింది. చెప్పాను. నా మనసు విప్పి నీ ముందు ఉంచాను. కరుణించి నా మాటకి విలువుంచి అంగీకరిస్తావో, లేక కఠినంగా శాసించి దూరంగా తొలగిపోతావో అది అంతా నీ ఇష్టం. నీవు అంటే నాకు చాలా ఇష్టం. నీలాంటి అమ్మాయి నాకు భార్యగా రావాలని ఆశపడుతూ అడుగుతున్నాను అన్నాడు. ఆ అడగటంలో మనసులో బాధ తొంగి చూసింది. వసంత ఏం సమాధానం చెప్పలేకపోయింది. వసంత కళ్ళెత్తి అతని వైపు చూసింది. నా ప్రశ్నకు సమాధానం ఏమిటో చెప్తే సంతోషిస్తాను. ఒక్క క్షణం ఆగి మెల్లగా అంది. మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు నా దగ్గర లేదు. అర్థం కానట్టు ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె చిరునవ్వు నవ్వి అంది. అనుకోని ప్రశ్న ఊహించని విధంగా ఎదుర్కోవటంతో నా మనసు జవాబు ఇవ్వలేని నిస్సహాయంగా శూన్యంగా మారిపోయింది. మీ ప్రశ్నకు జవాబు ఆలోచించగానే చెప్పలేను. అంటే అంటూ చిరునవ్వు నవ్వాడు. అంటే ఏముంది, మన ఇద్దరం లాయర్స్మే. ఆలోచించగానే ముందుగా ఏం మాట్లాడము. ఈ విషయంలోనూ అంతే అంటూ నవ్వుతూ హాస్యంగా చెప్పినట్టు చెప్పింది. అతను ఆ మాటలకి తేలిగ్గా నవ్వేశాడు. మురళీధర్ మనసు తేలికైనట్లు అయింది. ఇద్దరూ అక్కడే చాలాసేపు అలా కూర్చున్నారు. టైము 2 గంటలయింది. ఇద్దరికీ ఇంటికి వెళ్లాలని అనిపించనే లేదు. వసంత, నీ నిర్ణయం నన్ను ఆనందపరిచేలా ఉండాలి కాని నన్ను నిరాశపరిచేలా ఉండకూడదు. ఆమె మాట్లాడలేదు. మౌనంగా అలాగే కూర్చుంది.
నీకు అబద్ధం చెప్పి ఇంత దూరం ఇక్కడికి తీసుకువచ్చానని ఏమీ అనుకోకుండా నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. అతని మాటలకు ఆమె చిరునవ్వు నవ్వింది. నేను ఏమి అనుకుంటాను? మీ మంచి మనసు నాకు ఎప్పుడో గ్రహింపు అయింది. వేరే చెడ్డగా ఏమనుకుంటాను? మీరు ఒక బాధ్యత గల లాయరే, మర్యాదైన వారు, గౌరవమైన వారు. మీ గురించి తక్కువగా అంచనా వేస్తానా? మనం ఫ్రెండ్స్ గా కొద్దిసేపు మనసు విప్పి చెప్పుకుని మాట్లాడుకున్నాం. అంటే మన ఇద్దరం చాలా దగ్గరయ్యామనే చెప్పాలి అంటూ నవ్వింది. ఆ మాటలకి అతను మనసులోనే సంతోషించాడు. టైం అయింది, ఇక వెళ్దామా అడిగింది. అలాగే అంటూ తల ఊపి లేచి నిలబడి ఆమెకు చెయ్యి అందివ్వబోయాడు. ఆమె ఆ చెయ్యి అందుకోకుండా లేచి నిలబడింది. అతని ముఖం ఒక్క క్షణం చిన్నబోయినా అది క్షణికం మాత్రమే. నా ప్రశ్నకు సమాధానం అంటూ ఆగి ఆమె కళ్లల్లోకి సూటిగా చూశాడు. చెప్పానుగా, జవాబు ఇవ్వటానికి టైము పడుతుంది అని. అది సరే, మీరు కాదనకూడదని నా కోరిక. మీ కోరిక ఒక్కటే చాలదు, ఇద్దరి కోరిక ఒకటి కావాలి అంటూ నవ్వి మాట మార్చేసింది. ఇద్దరూ కారులో ఇంటికి బయలుదేరారు. మురళీధర్ వసంతని ఇంటి దగ్గర దించేసి అతను వెళ్లిపోయాడు. మురళీధర్ ఇంటికి వెళ్లగానే తండ్రి హాల్లో సోఫాలో కూర్చుని ఉన్నాడు. తండ్రిని చూసినా చూడనట్టే లోపలికి వెళ్లబోయాడు. మురళీ, ఆయన కంఠస్వరం గంభీరంగా పిలిచింది. టక్కున ఆగిపోయి తండ్రి వైపు చూశాడు. ఆ రోజు నీకు ఏం చెప్పానో గుర్తు ఉందా? ఏం చెప్పారు? ఒక్క క్షణం అయోమయంగా చూశాడు. ఒరేయ్ మురళి, నువ్వు ఎంత లాయర్వి అయినా, నీకు ఎంత క్షణం తీరిక లేకపోయినా ఇంటి గురించి, తల్లిదండ్రుల గురించి, వాళ్ల మాట గురించి ఆలోచించాలి, కాంతారావు గారు తాపీగా అన్నారు. ఆయన ఏ విషయం గురించి అంటున్నారో అతనికి క్షణంసేపు అర్థం కాలేదు. ఏం, ఇంకా అర్థం కాలేదా? మొన్న మనం ఎవరింటికి వెళదాం అనుకున్నాం? అప్పుడు గుర్తు వచ్చింది అతనికి. తండ్రికి తెలిసిన ఆయన దామోదరరావు గారింటికి వెళదాం అని చెప్పినట్టు. ఆ రోజు అలాగే అని కోర్టుకు వెళ్లిపోయాడు తను. సాయంత్రం వచ్చేసరికి తండ్రి ఇంటి వద్ద లేకపోవటంతో తను ఆ మాటే మర్చిపోయాడు. మర్నాడు వసంతని అడగటం, ఆమె తనతో గుడికి వస్తాను అనటంతో అసలు ఆ రోజు ఆ విషయమే మర్చిపోయాడు. ఈరోజు ఆమెతో జూకి వెళ్లి రావడంతో పూర్తిగా మర్చిపోయాడు. తండ్రితో అలా అనకుండా మెల్లగా అన్నాడు. మీరు మళ్ళీ ఆ మాట ఎత్తలేదని నేను ఊరుకున్నాను. మీరు వెళ్దామంటే నేను వచ్చేవాణ్ణి. సరే, ఆ రోజు ఆయన అర్జెంటుగా ఊరికెళ్తున్నాను, ఎల్లుండి రమ్మని కబురు చేశాడు. ఈరోజు మనం వాళ్ళ ఇంటికి వెళదాం, వస్తావా అడిగారు. మురళీధర్కి ఏం మాట్లాడాలో తోచలేదు. వాళ్ళెవరో తనకు తెలియదు. తండ్రికి వాళ్లకి స్నేహం. వాళ్ల ఇంటికి తను వెళ్లటం ఇష్టం లేదు. అయినా తప్పదు. తండ్రి రమ్మని చెప్పగానే బయలుదేరి వెళ్లవలసిందే. అలాగే నాన్న, ఈరోజు వెళదాం అన్నాడు. కాంతారావు గారు తృప్తిగా చూశారు. ఆ రోజు సాయంత్రం కారులో కాంతారావు గారు, ధనలక్ష్మమ్మ, మురళీధర్ ముగ్గురు దామోదరరావు గారి ఇంటికి బయలుదేరి వెళ్లారు. దామోదరరావు గారి దంపతులు వీళ్ల రాకకి ఎంతో సంతోషిస్తూ చాలా మర్యాద చేశారు. వాళ్ల అమ్మాయి రాజ్యలక్ష్మి డాక్టర్. క్రిందటి సంవత్సరమే హౌస్ సర్జన్ పూర్తి చేసి కేజీహెచ్లో పనిచేస్తుంది. రాజ్యలక్ష్మి పెద్ద అందంగా లేకపోయినా అనాకారి మాత్రం కాదు. డాక్టర్గా ఆమెలో ఒక విధమైన హుందాతనం ఉంది. కూతుర్ని వాళ్లకి పరిచయం చేశారు దామోదరరావు గారు. తల్లిదండ్రుల మాటల్ని బట్టి, వాళ్ల మాటల్ని బట్టి అప్పుడు తెలిసింది అతనికి తను వచ్చింది పెళ్లి చూపులకి అని. ఆ విషయం తెలిసి రాగానే అతని గుండె ఒక్కసారిగా ఆగినట్లు అయింది. ఈ సంగతి ఇంటి దగ్గర ఏమాత్రం తెలిసినా రాకుండా తప్పుకుని ఉండేవాడు. ఇప్పుడు వచ్చాక తెలిసింది. ఎంత పొరపాటయింది. అతను మనసులో విసుక్కున్నాడు. అతని మనసులో వసంత నాట్యం చేయసాగింది.
అతని గుండెల్లో గల్లు గల్లుమని మువ్వల శబ్దం చేస్తూ నాట్యం చేస్తుంటే మనసు అంతా ఊగిపోయి ఆకాశంలోకి పరుగులు తీయసాగింది. ఈ విషయం తల్లికి తండ్రికి చెప్పేస్తే తల్లి తండ్రి వసంతని కాదనలేరు. ఆ విషయం తెలియక ఈ సంబంధం చూశారు. అతని మనసు తేలికైనట్లు అయింది. కాసేపు కూర్చుని కాంతారావు గారి దంపతులు లేచారు. వారితో పాటు మురళీధర్ కూడా లేచి నిలబడ్డాడు. వాళ్లకి చెప్పి ముగ్గురు కారులో ఇంటికి వచ్చేశారు. ఆ రోజు రాత్రి కొడుకుని పెళ్లి విషయం మెల్లగా అడగసాగింది తల్లి. మురళీధర్కి తల్లికి తన మనసులో మాట ఎలా చెప్పాలో అర్థం కాలేదు. తల్లి ఏమైనా అనుకుంటుంది ఏమో అని భయం, తండ్రికి తెలిస్తే ఏమంటారో అని భయం. అతను రకరకాలుగా ఆలోచించసాగాడు. బాబూ, నీకు అమ్మాయి నచ్చిందా? నవ్వుతూ తల్లి ప్రశ్నించింది. ఒక్క క్షణం బాగా ఆలోచించి మెల్లగా అన్నాడు. అమ్మా, నాకు నచ్చిన అమ్మాయితో వివాహం జరిపించాలనే మీ ఉద్దేశమా? అదేమిటి బాబు అలా మాట్లాడుతున్నావు? నీకు నచ్చిన అమ్మాయితో కాక నీకు ఇష్టం లేని అమ్మాయితో వివాహం జరిపిస్తామా? అయితే నాకు నచ్చిన అమ్మాయితో పెళ్లి జరిపిస్తారా? మెల్లగా అన్నాడు. తప్పకుండా జరిపిస్తాం, ఆవిడ నమ్మకంగా చెప్పింది. అయితే నువ్వు లాయరు వసంతరాణిని చూసావు కదా? అవును, చూశాను. ఆవిడ కొడుకు వైపు చూస్తూ తల ఊపింది. నీకు నాన్నగారికి ఇష్టమైతే ఆ వసంతరాణిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అతని మాటలు వింటూనే ఆవిడ నోరు వెళ్లబెట్టలేదు, ఆశ్చర్యపోలేదు. మౌనంగా విని క్షణంసేపు అలా కూర్చుని మెల్లగా అంది. ఈ సంగతి మీ నాన్నగారికి చెప్పి అలాగే ఆ అమ్మాయితో నీ పెళ్లి జరిపిస్తాం అంది. తల్లి మాటలతో సంతోషంగా చూశాడు. ధనలక్ష్మమ్మ ఆ గదిలోంచి వెళ్లిపోయింది. ఆ రోజు ఉదయం కాంతారావు గారు కొడుకుని పిలిచి గదిలో మాట్లాడసాగారు. మీ అమ్మతో ఏదో చెప్పావట అన్నారు తాపీగా. అవును అంటూ తల ఊపాడు. ఈ దామోదరరావు గారి అమ్మాయి నీకు నచ్చలేదా? శాంతంగానే ప్రశ్నించారు. నచ్చకపోవటం కాదు మరి? ప్రశ్నార్థకంగా చూశారు. క్షణంసేపు ఆగి మెల్లగా అన్నాడు. ఆ అమ్మాయి డాక్టర్, నేను లాయర్ని. అయితే? ఆయన కొడుకు వైపు చూశారు. ఇద్దరి వృత్తులు వేరు. నేను న్యాయవాదిని, ఆమె ప్రాణదాత. మా వృత్తులు ఒకటి కాదు, వాటిలో నుండి బయటపడలేం. ఆమె బాధ్యత గల డాక్టర్, నేను బాధ్యత గల లాయర్ని అంటూ క్షణం ఆగాడు. కాంతారావు గారు కొడుకు ముఖంలోకి పరీక్షగా అలాగే చూడసాగారు. అతను చెప్పబోయేది ఏమిటి? తన కొడుకు తన కళ్ల ముందు పుట్టి పెరిగి జీవితాన్ని కాచి వడపోసినట్టు మాట్లాడుతుంటే ప్రపంచం స్తంభించిపోయినట్టు అయింది. పిల్లలు ఎంతలోకి ఎలా ఎదిగిపోతారు? నిన్న మొన్నటి వరకు తనకేం కావాలో తెలియనివాడు ఈనాడు బాధ్యత గల న్యాయవాది కావటమే కాకుండా జీవితంలో కష్టనష్టాల గురించి కన్న తల్లిదండ్రులతోనే చెప్పటానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు అతని మనసులో ఉద్దేశం ఏమిటి? చెప్పబోయేది ఏమిటి? ఆయన ఆలోచిస్తూ కొడుకు వైపు చూడసాగారు. నాన్నా, అతని కంఠస్వరం శాంతంగా అతి మామూలుగా పలికింది. ఆయన మౌనంగా ఉండిపోయారు. ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటే దాని పరిణామం మా సంసారం ఆనందంగా సాగుతుందనే మీ ఉద్దేశమా? వృత్తులు వేరు అయితే ఆలోచనలు వేరు అవుతాయి, ఆలోచనలు వేరు అయితే ఆశలు వేరు అవుతాయి, ఆశలు వేరు అయితే ఆశయాలు వేరు అవుతాయి, ఆశలు ఆశయాలు వేరు అయితే గమ్యం వేరు అవుతుంది, గమ్యం వేరు అయితే ఇక జీవితమే లేదు. భార్యాభర్తలు అంటే అర్థం ఏమిటి? బ్రహ్మముడి అంటే అర్థం ఏమిటి? కన్న తల్లిదండ్రులకి కడుపున పుట్టిన కొడుకు చెప్పవలసిన మాటలు కాదు ఇవి. అయినా తప్పదు, చెబుతున్నాను. భార్యాభర్తలు అంటే ఒక్క మాట మీద జీవితం అంతా ఉండాలనే సిద్ధాంతం మనది. అందుకు వ్యతిరేకంగా జరిగితే నవ్వుల పాలు అయ్యేది ఎవరు? మనం
అంటూ చిరునవ్వు నవ్వాడు. భార్యాభర్తలు ఇద్దరూ ఒక్క మాట మీద ఒక్క బాట మీద నడిచి సంతోషంగా గమ్యం చేరాలి. అలాంటి అవకాశం మాకు లేదు. ఎందుకు అంటారా? ఆమె డాక్టరుగా అనుక్షణం తన హాస్పిటల్ గురించి, పేషెంట్ల గురించే ఆలోచిస్తుంది. నేను లాయరుగా అనుక్షణం కేసుల గురించి, క్లయింట్స్ గురించి ఆలోచిస్తుంటాను. ఆలోచనలు ఒకటి కానప్పుడు దారులు ఎప్పుడూ ఒకటి కావు. డాక్టర్తో నా పెళ్లి జరగటం జరగని పని అంటూ ఆగాడు. కాంతారావు గారు కొడుకు మాటలు శాంతం విని మెల్లగా అన్నారు. అయితే నీకు ఆ అమ్మాయిని చేసుకోవటం ఇష్టం లేదు అన్నమాట. అవును అన్నట్టు తల ఊపాడు. అంటే నీ ఉద్దేశం నీ భార్య కూడా లాయరే కావాలనా? ఆ మాట వినటంతోనే అతని ముఖం ఒక్కసారి వికసించింది. అవును అన్నట్టు తల ఊపాడు. అయితే నీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా? అతను తల్లి వైపు చూశాడు. నువ్వు చెప్పు అన్నట్టు. ఆవిడ ఆ చూపులు అర్థం చేసుకున్నట్టుగా భర్తతో అంది. మీకు చెప్పాను కదా, లాయర్ వసంతరాణి అయితే మన అబ్బాయికి ఈడు జోడు బావుంటుంది అని. అది మన ఉద్దేశం సరే, మరి ఆ అమ్మాయి ఇష్టపడద్దు? అడిగారు సందేహంగా. ఆ అమ్మాయికి ఇష్టమే నాన్నగారు అన్నాడు ఉత్సాహంగా. ఆ విషయం నీకు ఎలా తెలుసు? సూటిగా ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేనట్టు కాస్త తడబడ్డాడు. అంటే ఆమె మాటలు బట్టి అంటూ ఆగిపోయాడు. కొడుకు ముఖంలోకి చూసి తండ్రితో ఏం చెప్పలేకపోతున్నాడు అని గ్రహించి ఆవిడ కలగ చేసుకుంటూ అంది. నువ్వు వెళ్ళు బాబు, మీ నాన్నగారితో చెప్పి ఆ సంబంధం నిశ్చయం చేయమంటాను అని కొడుకును అక్కడ నుండి పంపేసింది. భర్తతో ఆవిడ అదే విషయం మాట్లాడింది. కాంతారావు గారు ఆవిడ మాటలు శాంతంగా విని వసంతను తన కోడలిగా చేసుకోవడానికి అంగీకరించారు. ధనలక్ష్మమ్మ తేలికగా నిట్టూర్చింది. తమకి ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. ఆ కొడుకు సుఖంగా సంతోషంగా ఉండాలనే తమ కోరిక. ఆవిడకు ఇప్పుడు సంతోషంగా అనిపించసాగింది. త్వరలో కోడలు ఇంటికి రాబోతుంది అని. ప్రియవాదిక నవల 2వ భాగం సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.